దేవి అని అంటుంది మనీషాతోని. ఇందుకే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నా కొడుకులో ప్రాబ్లం లేదంటావా? ఆ జానులోనే ఉంది, నా కొడుకు అబద్ధం చెప్పాడు అని చెప్పి అంటావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీష, అబ్బా సర్లేనంటీ వదిలేసేయండి, నా గొడవలే నాకున్నాయి, మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోండి అని చెప్పి అనగానే, ఇంకేం గొడవ ఉంది మనీష, ఇంట్లో చిచ్చు బాగానే పెట్టావుగా అని చెప్పి దేవి అని అంటుంది. అప్పుడు మనీష, అప్పుడే ఏమైంది ఆంటీ, ఇంత చెప్పినా కూడా మిత్ర అక్కడ నేను ఇక్కడ, ఉపయోగం ఏముంది అనగానే, ఇద్దరు కలిసి ఉండడానికి ఏదో ఒకటి ఆలోచించే ఉంటావుగా, ఏంటో చెప్పు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, చేయాల్సింది నేను కాదంటీ, దానికి మీరే చేయాలి అని చెప్పి అంటుంది మనీష. నేనేం చేయాలి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, మిత్రతో ఇలా చెప్పండి అని చెప్పి ఇలా ఒక ప్లాన్ చెప్తుంది. నువ్వు మామూలు దానివి కాదు మనీష, నీకు ఇలాంటి ఐడియాలు భలే వస్తాయే అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, మనీషా మరి ఇక్కడ అని చెప్పి మనీషా అంటుంది. ఇక అప్పుడు దేవుని అని మనసులో అనుకుంటుంది, నువ్వు మనీషావే, మనిషి మాత్రం కాదు అని చెప్పి ఇక మిత్ర దగ్గరికి వెళ్తుందనమాట దేవి అని. మరోపక్క మిత్ర ఒక్కడే రూమ్లో నించొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక మనీషా వాళ్ళ అంకుల్ని తిట్టి పంపిస్తుంది కదా, మిత్ర నా హస్బెండ్, తన కోసం ఏదైనా చేస్తాను, ఇక్కడే చేస్తాను అని చెప్పి మనీషా సూపర్ డైలాగులు వేస్తుంది కదా నిన్నటి ఎపిసోడ్లో. ఇక అవన్నీ తలుచుకుంటూ ఉంటాడు మిత్ర. అప్పుడే లక్ష్మి వచ్చి, ఏమండి కాఫీ తాగండి, మీరు చాలా టూ మచ్గా ఆలోచిస్తున్నారు, అవన్నీ హెడ్ఏక్స్ పోతాయి, కొంచెం కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, లక్ష్మి ఇంత కూల్గా ఎలా ఉంటున్నావు, నాకైతే అర్థం కావట్లేదు అనగానే, ఏమండి నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది, మీరు ఏమీ తప్పు చేయలేదు నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. తప్పు చేశాను, దానికి ప్రూఫ్ కూడా కనిపిస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. మిత్ర అంటాడు, అసలు నేను తప్పు చేశాను, ఇప్పుడు మనిషి ప్రెగ్నెంట్ కూడా అయింది, నువ్వు నన్ను ఎప్పుడు కూడా నిలదీయలేదు, అలా ఎలా లక్ష్మి అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, ఏమండి అదంతా వదిలేసేయండి, నాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు ఏ తప్పు చేయలేదు, అయినా మీరు రూమ్లో ఉంటే ఇవే ఆలోచనలు ఉంటాయి, మీరు బయటికి రండి, కాన్ఫిడెంట్గా ఉండండి, నేను మీ పక్కనే ఉంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడే దేవ్యాని వచ్చి, నువ్వు మిత్ర పక్కన బాగానే ఉంటావు లక్ష్మి, కానీ మనిషి పక్కన ఉండేది ఎవరు, పాపం నిన్న వాళ్ళ అంకుల్ని, ఉన్న ఒక్క అంకుల్ని కూడా కోపంతో తిట్టేసి దూరం చేసుకుంది, ఇప్పుడు తనకి ఎవరున్నారు, పాపం పొద్దు నుంచి ఒకటే వాంతులు, పాపం మనీషాకి గ్యాప్ లేకుండా పాపం నీరసం అయిపోయింది పిల్ల, తన పక్కన ఉండి చెవులు మూసే వాళ్ళు కూడా ఎవరు లేరు, వాంతులే వాంతులు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అప్పుడే మనీషా వామిటింగ్ డ్రామా ఆడుతూ ఉంటుంది. చూసావా పాపం ఇప్పుడు కూడా వాంతులు చేసుకుంటుంది, పక్క నుండి ఎవరు చెవులు మూసే వాళ్ళే లేరు, పాపం మనీషా పరిస్థితి ఏంటో అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి లక్ష్మి చూస్తున్నావు అక్కడ ఏం చేయట్లేదు అని చెప్పి అనగానే ఇక మిత్ర గబగబా వెళ్ళి మనీషా చెవులు మూస్తూ ఉంటాడు. ఇక మనీషా భలే చేశారంటీ అన్నట్టుగా ఒక చూపిస్తూ ఉందన్నమాట దేవ్యానికి. ఇక ఇదంతా చూడలేకపోతూ ఉంటుందన్నమాట లక్ష్మి. ఇక అప్పుడు మిత్ర, రా మనీషా, పాపం వాంతి చేసుకొని బాగా అలసిపోయినట్టున్నావు అని చెప్పి ఇక సోఫాలో కూర్చోపెడతాడు మనీషాని. ఇక అప్పుడు దేవ్యాని గబగబా వచ్చి, మనీషా నువ్వు ఏమి టెన్షన్ పడకు, మిత్ర నీ పక్కనే ఉండి బాగా చూసుకుంటాడు నిన్ను అని చెప్తూ ఉంటుంది. ఎలా ఉంది మనీషా అని మిత్ర అడుగుతూ ఉంటే, బాగా తల తిరుగుతుంది మిత్ర, వాంతులు అస్సలు ఆగట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక దేవ్యాని అంటుంది, వేవిళ్ళు అంటే ఇలాగే ఉంటాయి, నువ్వేం కంగారు పడకు, మిత్ర ఉన్నాడు నీకోసం అని చెప్పి అంటూ ఉంటుంది. లక్ష్మి అందుకొని, అవును మనీషా, నేను డాక్టర్ వచ్చి టెస్ట్ చేశాక నువ్వు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఏ రకమైన టెస్ట్ చేయించుకోలేదు, ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది కదా అని చెప్పి అనగానే అప్పుడు దేవ్యాని, మళ్ళీ టెస్ట్ ఎందుకు లక్ష్మి, ఆల్రెడీ డాక్టర్ కన్ఫర్మ్ చేశారు కదా అని చెప్పి అనగానే, లేదు చిన్నత్తయ్య గారు, కొన్ని టెస్టులు ఉంటాయి కదా హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాల్సినవి, అవి చేయించుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మిత్ర కూడా, అవును మనీషా హాస్పిటల్కి వెళ్ళాలి, టెస్టులు చేయించుకోవాలి అనగానే, ఏం అవసరం లేదు మిత్ర అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. వద్దు అనకూడదు మనీషా, చాలా కేర్గా ఉండాలి, ఈ టైంలో ఎక్కువ కేర్ లేమనుకో మిస్క్యారేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. మిత్రగారు మీరు మనీషాని హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఇప్పుడే టాబ్లెట్స్ అవి ఇప్పించండి, దగ్గరుండి అన్ని టెస్టులు చేయించండి, ఇక వాంతులు ఆగడానికి టాబ్లెట్స్ కూడా తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్ష్మి. మనీషా 2 నిమిషాల్లో నేను వస్తాను, హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మి అంటుంది, ఆయన హాస్పిటల్కి వచ్చి అన్ని టెస్టులు చేయిస్తారు, మొత్తం అంతా సెట్ అవుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక దేవ్యాని అంటుంది మనీషాతోని, ఉన్నట్టుండి లక్ష్మికి నీ మీద అంత ప్రేమ ఏంటి అనగానే, అది ప్రేమ కాదంటీ, టెస్టుల పేరుతో అన్ని టెస్టులు చేయించి నా గుట్టు బయట పెట్టాలని మొత్తం అంతా లక్ష్మి ప్లాన్ అని చెప్పి అంటుంది మనీషా. ఇప్పుడు ఎలాగో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుంది కదా అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, లక్ష్మికి కౌంటర్ నేను ఇస్తాగా అని చెప్పి మనీషా అంటుంది. సరే నువ్వు నీ ప్లాన్లో ఉండు, నాకు ఇంకో ప్లాన్ ఉంది అని చెప్పి దేవ్యాని పక్కకు వచ్చేస్తుంది. పక్క జాను తన రూమ్లోనే ఉంటుంది. అయితే బాత్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని ఇక వివేక్ చెప్తాడు కదా, డాక్టర్ నాలోనే లోపం ఉంది అన్న మాటలు తలుచుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది బాత్రూంలో నించొని. ఇక అప్పుడే దేవ్యాని వీళ్ళ గదిలోకి వస్తుందన్నమాట. ఇక అనుకుంటుంది, వివేక్ ఖచ్చితంగా అబద్ధం చెప్పాడని మనీషా అంటుంది. సో ఖచ్చితంగా రిపోర్ట్స్ తీసుకెళ్ళి డాక్టర్ని కన్ఫర్మ్ చేసుకుంటాను అని చెప్పి, రిపోర్ట్స్ ఎక్కడ పెట్టారు అని చెప్పి ఇక అక్కడ వాళ్ళ రూమ్లోకి వస్తుందన్నమాట. ఇంట్లో ఈ రూమ్లో ఎవరు వివేక్ జాను కూడా లేనట్టున్నారు అని చెప్పి గబగబా డస్క్ తీసి ఫైల్ తీసుకొని వెళ్తూ ఇక టేబుల్ సడన్గా తన కాలుకి తగులుతుందన్నమాట.
కొంచెం సౌండ్ వస్తుంది. ఇక గబగబా అక్కడి నుంచి దేవ్యాని వెళ్ళిపోతుంది. ఈలోపు బాత్రూంలో ఉన్న జాను బయటకు వస్తుంది. ఎవరు వచ్చినట్టు అనిపించింది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. అప్పుడే వివేక్ అక్కడికి వస్తాడు. ఏమండి ఇంతకుముందు మీరు వచ్చారా రూమ్లోకి అనగానే, లేదే ఇప్పుడే నేను రావడం. ఎవరైనా వచ్చారా ఏంటి, అయినా మన గదిలోకి ఎవరు వస్తారు అని చెప్పి వివేక్ అంటాడు. లేదండి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపించింది అని చెప్పి అంటూ ఉంటుంది జాను. నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా అని చెప్పి వివేక్ అడుగుతాడు. లేదు అని చెప్పి జాను చెప్తే, సరే ఉండు ఇప్పుడే టాబ్లెట్ వేసుకుందాం ఇద్దరం అని చెప్పి ఇక జానుకి టాబ్లెట్ ఇస్తాడనమాట. జాను టాబ్లెట్ వేసుకుంటుంది. నేను కూడా వేసుకుంటాను అని చెప్పి టాబ్లెట్ తీసుకొని నోట్లో వేసుకున్నట్టు వేసుకొని పక్కనే పడేస్తాడు టాబ్లెట్. తర్వాత జాను అంటుంది, ఏమండి ఈ 3 months కోర్స్ అయిపోయాక మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది కదా అనగానే, తప్పకుండా వస్తుంది. సంవత్సరం తిరగపోయేసరికి మనకి పాపో బాబో పుడతారు అని చెప్పి అనగానే, నిజం అంటారా అనగానే, నిజంగా జాను నువ్వేం టెన్షన్ పెట్టుకో, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఒక కాఫీ ఇస్తావా అనగానే, సరే అండి అని చెప్పి జాను కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది. పక్క హాల్లో రాజేశ్వరి జయదేవ్ కూర్చుని ఉంటారనమాట. అప్పుడే లక్ష్మి వచ్చి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే వీళ్ళు హాస్పిటల్ కోసం అని చెప్పి మిత్ర అలాగే ఇటు మనీషా కూడా మెట్లు దిగి వస్తూ ఉంటారనమాట. ఇక ఇటు లక్ష్మి ఏమో వాళ్ళ మామయ్యని అడుగుతుంది, మామయ్య టిఫిన్ పెట్టేనా అనగానే, లేదమ్మా ఇంతకు ముందేగా 10 నిమిషాల కిందే కదా కాఫీ తాగాము, ఒక 10 నిమిషాలు ఆగు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ లోపల మిత్ర అలాగే మనీషా హాల్లోకి వచ్చేస్తారనమాట. ఏ మిత్ర మళ్ళీ ఏమన్నా పార్టీకి ఫంక్షన్కి ఏమైనా వెళ్తున్నారా అని చెప్పి అడుగుతారు. అప్పుడు లక్ష్మి అంటుంది, అయ్యో లేదు మామయ్య హాస్పిటల్కి వెళ్తున్నారు అని చెప్పి అనగానే, అప్పుడు రాజేశ్వరి అంటుంది, అమ్మ మనీషా నేను చూస్తే నీ వాళ్ళకం చూస్తే హాస్పిటల్కి వెళ్తున్నట్టు ఏమన్నా ఉందా అని చెప్పి అనగానే, అప్పుడు మనీషా అంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా ఇలాగే రెడీ అవుతాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా. తప్పులేదులే మనీషా, ఎక్కడికి వెళ్ళినా అందంగా రెడీ అవ్వడం తప్పులేదే. అవును ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు మిత్ర గారు, మన ఫ్యామిలీ డాక్టర్ గోపాలరావు ఉన్నారు కదా, ఆవిడ మిస్సెస్ కూడా గైనకాలజిస్టే, బాగా చూస్తారు, ఆవిడకి చూపించండి అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. అవునవును వాళ్ళైతే బాగా చూస్తారు అని జయదేవ్ కూడా అంటూ ఉంటే, ఇక మనీషా అందుకొని, అయినా వాళ్ళ దగ్గరికి ఎందుకు, మొన్న నన్ను చూసింది కదా రామాదేవి డాక్టర్, ఆవిడైతే బాగుంటుంది అని చెప్పి అంటుంది మనీషా. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, అది కాదు ఈ గోపాలరావు డాక్టర్ అయితే మన ఫ్యామిలీ డాక్టర్ అనమాట, ఇప్పుడు పైగా నువ్వు మన ఫ్యామిలీ మెంబర్వి కూడా, సో మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర చూపించుకోవడమే కరెక్ట్, వాళ్ళైతే మనకి ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా అనగానే, అంటే కాదు ఈ రామాదేవి డాక్టర్ కూడా నన్ను చాలాసార్లు చూసింది అనగానే, ఏంటి ఇప్పుడు ఫస్ట్ టైమేగా ప్రెగ్నెంట్ అని చెప్పి లక్ష్మి అంటుంది. ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైమే కానీ చిన్నప్పటి నుంచి నాకు ఆవిడే చూస్తుంది, ఆవిడే నా ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి అంటుంది మనీషా. ఆవిడ నీకు ఫ్యామిలీ డాక్టర్ అవ్వచ్చు కానీ ప్రజెంట్ ఇప్పుడు నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి, పైగా ప్రెగ్నెంట్వి కూడా, సో నువ్వు మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర చూపించుకోవడమే కరెక్ట్ అనగానే, ఇటు రాజేశ్వరి కూడా అందుకొని, పెద్దవాడిని నేను చెప్తున్నాను మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే నువ్వు చూపించుకోవాలమ్మాయి మనీషా అని చెప్పి అనగానే, ఇక మిత్ర అంటాడు, మనీషా నువ్వు మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే చూపించుకోవడమే కరెక్ట్, లక్ష్మి నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పి అనగానే, అప్పుడు లక్ష్మి అంటుంది, అయ్యో నేనెందుకు రానండి, కానీ నేను వస్తే పాపం మనీషా అన్న ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో అనగానే, మనీషా ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, ఏ మనీషా అని చెప్పి మిత్ర అడుగుతాడు. మనీషా ఏమీ అలా మాట్లాడకుండా ఉంటుంది. ఇక లక్ష్మి కూడా అంటుంది, అయినా మనీషాని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే కదండి, ఇక నుంచి మనీషాని దగ్గరుండి నేనే చూసుకుంటాను అని లక్ష్మి అంటూ ఉంటే, ఇక రాజేశ్వరి కూడా, అవునరా ఇక నుంచి లక్ష్మి దగ్గరుండి మనీషాని చూసుకుంటుంది అని చెప్పి అంటుంది. ఇటు జయదేవ్ కూడా అందుకొని, మిత్ర లక్ష్మి ఉండగా మనీషాకి ఏ లోటు ఉండదు, దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది అని చెప్పి అనగానే, ఇక మిత్ర థ్యాంక్స్ డాడ్, ఈ టైంలో మీరందరూ ఇంత బాగా సపోర్ట్ ఇస్తారని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇలాంటప్పుడే అండి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, పైగా ఇప్పుడు మనీషా మన ఫ్యామిలీ మెంబర్, పైగా ప్రెగ్నెంట్ కూడా, సో ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ లక్ష్మి, నువ్వు మనీషా పట్ల ఇంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనగానే, అప్పుడు లక్ష్మి నేను ఏం చేసినా మీకోసమేనండి అని చెప్పి అనగానే, ఇక జయదేవ్ అంటారు, లక్ష్మి ఉండగా మన ఇంటికి ఒక కోటగోడ లాంటిది, ఎవరికి ఏ ప్రాబ్లం రానివ్వదు మిత్ర అని చెప్పి జయదేవ్ కూడా అంటూ ఉంటారు. ఇక రాజేశ్వరి అంటుంది, బయలుదేరండి మరి ఇంకా ఆలస్యం ఎందుకు అనగానే, ఇక మనీషా ముందు వెళ్తుంది. రా లక్ష్మి అని చెప్పి మిత్ర కూడా అనగానే, ఇక మిత్ర కూడా వెళ్తాడు. ఇక లక్ష్మితో అంటుంది రాజేశ్వరి, దాని దయ్యం వదిలిచ్చుమ్మాయి అని చెప్పి అనగానే, అలాగే పెద్దమ్మ అని చెప్పి లక్ష్మి కూడా బయలుదేరుతుంది హాస్పిటల్కి. పక్క దేవ్యాని రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తుందనమాట. ఇక అక్కడ రిసెప్షనిస్ట్ని అడుగుతుంది, నేను దేవ్యానిని, నిన్న మా కొడుకు కోడలు వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకున్నారు, రిపోర్ట్స్ గురించి డాక్టర్ని కలవాలి అనగానే, మరి అపాయింట్మెంట్ తీసుకున్నారా అని చెప్పి రిసెప్షనిస్ట్ అడుగుతుంది. జస్ట్ రిపోర్ట్స్ గురించి మాట్లాడాలి, నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి అనగానే, సరే కూర్చోండి 10 minutes అని చెప్పి ఇక డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఆ రిసెప్షనిస్ట్. నిన్న మిమ్మల్ని కలిసిన జాను వాళ్ళ అత్తగారంట, మీతో రిపోర్ట్స్ గురించి మాట్లాడాలంట అనగానే, సరే 10 నిమిషాల తర్వాత పంపించు అని చెప్పి ఇక డాక్టర్ అంటుంది. మరోపక్క ఇంట్లో వివేక్ అటు ఇటు చూస్తూ ఉంటాడు, వాళ్ళ అమ్మ ఎక్కడుందా అని చెప్పి. ఇక కింద కిచెన్లో ఏమో కాఫీ పెడుతూ ఉంటుంది జాను. మా అమ్మని చూసావా పొద్దు నుంచి కనిపించలేదు అనగానే, ఇక అప్పుడే అక్కడికి రాజేశ్వరి వస్తుంది. మీ అమ్మ పొద్దున ఏదో హడావుడిగా కార్ వేసుకొని ఎక్కడికో వెళ్ళిందిరా అనగానే, అవునా ఇంత హడావుడిగా ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టో అని చెప్పి ఇక ఫోన్ చేస్తాడనమాట వాళ్ళ అమ్మకి వివేక్. దేవి అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నేను గుడికి వచ్చానురా అనగానే, గుడికేంటి ఇంత హడావుడిగా అనగానే, అంటే నీకు ప్రాబ్లం ఉంది కదా దాని గురించి పూజ చేయడానికి వచ్చాను అనగానే, చెప్పుంటే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని చెప్పి వివేక్ అంటాడు.
నేను మాత్రమే చేయాల్సిన స్పెషల్ పూజ అనగానే, నువ్వు మాత్రం చేయాల్సిన స్పెషల్ పూజ ఏంటి అని చెప్పి వివేక్ అనగానే, చెప్తారా చెప్తాను, అన్నీ చెప్తాను, పూజ అయ్యాక అన్నీ చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్య. అన్నీ అంటే ఏంటి మామ్ అని చెప్పి వివేక్ అంటాడు. అన్నీ అంటే అంతా అని. అయినా నీకు ఎందుకు రాని డౌట్లు, ఫోన్ పెట్టాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దేవ్యాని. మీ అమ్మ ఏం చేస్తుంది అసలు, మీ అమ్మ నిజంగానే గుడికెళ్ళిందంటావా అని చెప్పి రాజేశ్వరి అంటుంది. ఏమో అని చెప్పి వివేక్ అంటాడు. మీ అమ్మ నీ దగ్గర ఎందుకు దాస్తుందిరా అనగానే, ఏమో అని చెప్పి వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజేశ్వరి అంటుంది జానుతోని, వీడిని దగ్గర ఏమైనా దాస్తున్నాడా అమ్మాయి అనగానే, ఏమో ఏమో పెద్దమ్మ అని చెప్పి జాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రాజేశ్వరి అంటుంది, ఏంటో ఇంట్లో మనుషులు అందరికీ అన్నీ తెలుసు అన్నట్టే ఉంటారు, కానీ ఏమీ తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క మిత్ర వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు కదా. మిత్ర పక్కన లక్ష్మి కూర్చుంటుంది, వెనక సీట్లో ఏమో మనీష కూర్చుంటుంది. ఇక లక్ష్మి మనీషని పలకరిస్తుంది. నెర్వస్గా ఉందా మనీషా అని చెప్పి అనగానే, ఏమీ లేదు అని చెప్పి మనీష అంటూ మనసులో అనుకుంటుంది. ఇది నా ఫీలింగ్స్ని ఎందుకు బయట తీస్తుంది అని చెప్పి అనుకుంటుంది. వాటర్ తాగుతావా మనీషా, వాటర్ తాగు అనగానే, నాకేమొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. వాటర్ తాగు, బీపీ కంట్రోల్ అవుతుంది అనగానే, నాకే బీపీ లేదు అని చెప్పి అంటుంది మనీష. వస్తుంది మనీషా తాగు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి అలా అనేసరికి మనీష షాక్ అవుతుంది. ఇంతే ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.